రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శలు చేశారు. ధరణి పోర్టల్ తర్వాత ప్రవేశపెట్టిన భూభారతి పథకం భూములను దోచే భూహారతిగా మారిందని కూడా ఆయన ధ్వజమెత్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం భూములు దోచుకోవడానికి పదవిలో ఉన్నారని, సీఎం కూడా మంత్రి మద్దతు ఇస్తున్నారని కూడా హరీష్ రావు ఆరోపించారు. హరీష్ రావు వెంటనే సిట్ ఏర్పాటు చేసి విచారణ కూడా జరిపించాలని, రైతు బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని తెచ్చాం, భూభారతి అనే చట్టాన్ని తెచ్చాం. ఇదేదో ప్రజలకు బాగా మేలు చేస్తుందని చెప్పి కుదరగొట్టారు. అది భూభారతి కాదు, అది భూహారతి అయిపోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద 1,00,00,000 ఎకరాల భూములు పెట్టారు. నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూలకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా ఆయన ఒక ఆయన ఉంటాడు, ఏది పేలని బాంబుల శాఖ మంత్రి, తుసు బాంబులు ఉంటాయి కదా, పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి. ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజలు ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు, నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1,00,00,000 ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా, ఏది పెట్టిండ్రు ఏది పెట్టలేదు తెలుస్తుంది కదా. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్ లో పెట్టలేదు? ఎందుకు కొత్తగా మీరు భూములు పెట్టుకుంటూ పోతున్నారు? ఇలా పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెట్టాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూలుగానే తీసేయడం. రాష్ట్రంలో ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ గానే తీసేయడం. పెట్టుడేందుకు తీసుడేందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని డిమాండ్ చేస్తాం. భూభారతి అనేటువంటి చట్టాన్ని ఖమ్మం జిల్లా భూదాన్ భూ బాధితుల సమస్య తీరకుండానే అసెంబ్లీ కూడా నడవనివ్వని కూడా అసెంబ్లీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. భూదాన్ భూ బాధితులను కూడా మల్లన్న పరామర్శించారు. వినోబా నగర్ లో ఉన్న పేదలందరికీ వాళ్ళ ఇల్లు వాళ్లకు దక్కుతుందని కూడా హామీ ఇచ్చారు. మరో వారం రోజులతో అసెంబ్లీ కూడా జరుగుతుందని కూడా తెలియజేశారు. సభలో ఈ అంశంపై స్ట్రాంగ్ గా కూడా మాట్లాడతారని మల్లన్న స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న అవకతవకలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డులు, అవుట్ పేషెంట్లు విభాగాలు, బాత్రూంలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవల నాణ్యతపై ఆరా తీశారు. డ్యూటీ సమయాల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వైద్యులపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనంగా సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల లోపాలను తీవ్ర అసహనంతో సూచిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల నాణ్యత పెంచడానికి నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో 13 ఏనుగుల గుంపు అల్లకల్లోలం సృష్టి చేస్తుంది. గత 3 రోజులుగా ఈ ప్రాంతంలోనే తిష్ట వేసిన గజరాజులు కౌలు రైతు మునికృష్ణయ్య యాదవ్ 5 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను పూర్తిగా ధ్వంసం చేయడంలో సుమారు 2 లక్షల నష్టం వాటింది. అప్పులు చేసి పండించిన పంట కళ్ల ముందు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వచ్చి వెళ్తున్నారని తప్ప శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. పంట నష్టపరిహారం చెల్లించి ఏనుగులను అడవిలోకి మళ్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరాలు మడి నాటినట్టున్నాను, అప్పు చేసిన 2 లక్షలు. గవర్నమెంట్ ఏదైనా సహాయపడిపోతే ఏమి లేదు, మడి మొత్తం పూడ్చింది సార్. ఇదేదో సహాయపడింది సార్. 5 ఎకరాలు మొత్తం తినేసింది సార్. ఏమి లేదు. ఏనుగు సాగులు రాత్రి వచ్చినారు ఫారెస్ట్ వాళ్ళు ఏమి వస్తారో వెళ్ళిపోతారు సార్. వాళ్ళు టపాసాలు కూడా కాల్సారు. మీరు గవర్నమెంట్ వేరే అధికార వ్యవస్థలు మమ్మల్ని చూసి, మీరు కౌలు రైతులు 5 ఎకరాలు చేసినాను, 5 ఎకరాలకు 2 లక్షలు అయింది. ఆ 2 లక్షలు పెట్టుబడిగా లేదు సార్. అప్పు చేసి 3 రూపాయలు వడ్డీతో తెచ్చి పెట్టినాను. అప్పులోకి కట్టాలా, ఏం చేయాలి? అది చాలా బాధపడుకుంటున్నాం సార్. మేము గవర్నమెంట్ అధికారులు వచ్చి మమ్మల్ని సహాయం పడండి మనం కోరుతున్నాం సార్.
ఎకరాలు మడి నాటినట్టున్నాను. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని తెలిపారు. బ్రాహ్మణులు, భూమి, డ్వాక్రా మహిళా నిధులు, ఎమ్మెల్యే జనార్దన్ కుటుంబంపై వచ్చిన లేఖలతో కలకలం వంటి అంశాలపై నిజాలు తేల్చాలని, ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి అత్యవసరమైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన అనేది కూటమికి సంబంధించిన కూటమిలో ఉంది కాబట్టి కూటమి వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడినా కూటమి విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ నేను ఎక్కడ కూడా కామెంట్ చేయకుండా నా గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కామెంట్ చేయడం జరగల. అప్పటికి నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను. ఏమండి, ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టండి. మహానాడు మీటింగ్లో నా గురించి చెడుగా మాట్లాడారు. అక్కడ నేను రాపిచ్చాను అన్నట్టుగా మాట్లాడాడు, ప్రెస్లోనే మాట్లాడాడు. అప్పటికి మెదకుడు ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని ఇంటికి తీసిపోయి, అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసిపోయి రాజీ చేసుకోవడం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట, ఆ లెటర్ని నువ్వు ఒప్పుకున్నట్ట నేను అడుగుతా ఉన్నా. ఫస్ట్ ఇదంతా నా వ్యక్తిగతం చెప్తున్నా, నా పార్టీకి సంబంధించింది కాదు. నేను అధికారం ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అదే మెప్మాలో సంబంధించి అవినీతి జరిగింది. 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం మొదలుపెట్టి పేపర్లు రాయొచ్చు, ఇవన్నీ కూడా చేశారు. జనసేన అనేది కూటమికి సంబంధించిన కూటమిలో ఉంది కాబట్టి బాన్సువాడకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. బాన్సువాడ తెలంగాణలో ఉందా లేక ఇతర దేశంలో ఉందని తనను అడ్డుకుంటున్నారా అని పోలీసులనైతే నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన చేస్తుంటే తెలంగాణలో మరో నిజాం పాలన సాగుతుందా అనే భావన కలుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. బాన్సువాడలో హిందువుల మీద అఘాయిత్యాలు, లాఠీ చార్జీ, యువతపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారికి బెయిల్ రాలేదని, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు బాన్సువాడకు వెళ్తుంటే తనను అడ్డుకోవడం శోచనీయమని పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నాకు ఒక్క విషయం చెప్పండి. మేము ఆ రోజు వస్తే అర్థం ఇప్పుడు 2 డేస్ ఉన్నారు. 2 డేస్ తర్వాత వస్తే మళ్ళీ 2 డేస్, వారం తర్వాత వస్తే మళ్ళీ 2 డేస్ అంటుంది. మీకు వారం కాదు కానీ మేము మళ్ళీ మీరు అంత టైం కాదు. పోయినసారి వారం, ఈరోజు 10 రోజులు 10 డేస్ మీరు కనీసం రండి సార్, ఎమ్మెల్యే గారు రండి సార్. 2 డేస్ ఉన్నారు. 2 డేస్ తర్వాత వస్తే మళ్ళీ 2 డేస్, వారం తర్వాత వస్తే మళ్ళీ 2 డేస్ అంటుంది. సార్ ఇప్పుడు మొన్న కామారెడ్డికి వస్తా అంటే వద్దు అని చెప్పేసాను. ఈ రోజు మీరు వస్తే ఎవరైనా మీరు అంత టైం కాదు. పోయినసారి వారం చెప్పేసారు. ఈరోజు 10 రోజులు 10 డేస్ మీరు కనీసం. అదే మాదిరిగా హైడ్రా అంశంలో కూడా నిర్వాసితుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి పూర్తిగా అన్ని అంశాలలో వైఫల్యం చెందిన అంశాల మీద చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కామారెడ్డిలో జరిగినటువంటి ఘటన, ఈరోజు ఒక శాసన సభ్యునికే సెక్యూరిటీ అంశం లోపల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు వెంకటరమణారెడ్డి గారి మీద కక్ష సాధింపుతో మరి వారి మీద జరిగినటువంటి దాడి, కామారెడ్డిలో వారు
రేవంత్ రెడ్డి గారిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఈ ప్రాంతంలో వారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా కాంగ్రెస్ గుండాలు వారి మీద దాడి యత్నం చేయడం, మరి దాడి యత్నం చేసినటువంటి వ్యక్తుల మీద, కాన్స్పిరసీ ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టకుండా మరి 5 భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మిగిలిన 3 మీద కేసులు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇది కక్ష సాధింపు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, బాన్స్వాడలో జరిగినటువంటి సంఘటన, నాగర్ కర్నూలు జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. పూర్తిగా ఇక్కడ లా మినిస్టర్ కూడా ఈ హోమ్ మినిస్టర్ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా అనేకమైనటువంటి ఘటనలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా హైడ్రా అంశంలో కూడా నిర్వాసిత